ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్. ఈ రోజు మన స్వప్నాస్ కిచెన్ లో కుకింగ్ బేసిక్స్ లో 23వ వీడియోగా మనము తడి బియ్యం పిండి, పొడి బియ్యం పిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇవేంటంటే మనం చేసుకునేటటువంటి రకరకాల స్నాక్స్, తీపి వంటల్లో మనం ఈ పిండిని అయితే ఉపయోగించుకుంటూ ఉంటాము. సో ఆ పిండి ఎలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవాలో తెలిస్తే బోల్డ్ అనే రెసిపీస్ మనమే హోమ్ మేడ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్లో నేను ఆల్రెడీ 20+ బేసిక్ వీడియోస్ అప్లోడ్ చేశానండి. దాని యొక్క ప్లేలిస్ట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్లో యాడ్ చేస్తాను. సో ఆ వీడియోస్ చూడడం ద్వారా నేను అప్లోడ్ చేసిన అన్ని మిగతా విషయాలు కూడా తెలుసుకోగలుగుతారు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడైతే మనము బియ్యం పిండి ఎలా తయారు చేసుకోవాలో చూసేసేద్దాం కదండి. ముందుగా పొడి బియ్యం పిండి రెడీ చేసుకోవడం కోసం మనం బియ్యాన్ని కడగాల్సిన అవసరం ఏం లేదండి. కాకపోతే బియ్యంలో ఏమైనా రాళ్ళు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని మట్టిగడ్డలు అలాంటివి ఉంటే శుభ్రం చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసేసుకుంటే మనకి బియ్యం పిండి అనేది ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుంది. సో కొన్ని రకాల పదార్థాలకి మనకి పొడి పిండి అవసరమైనప్పుడు ఇలాగ మిక్సీ పట్టేసుకుంటే పిండి అనేది వచ్చేస్తుంది. బియ్యం కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి కాస్త మనం జల్లించుకుంటే రవ్వ లాంటిది పోయి మనకి బియ్యం పిండి అనేది కింద అడుగున స్మూత్గా ఉండేటటువంటి పిండి అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను గ్రైండ్ చేసిన తర్వాత చల్లిస్తున్నానండి. చల్లించిన తర్వాత చూసుకుంటే మనకు చక్కగా ఇన్స్టెంట్గా బియ్యం పిండి అనేది పొడి పిండి రెడీ అయిపోయింది. ఇగోండి పైన కొద్దిగా రవ్వగా ఉంటుంది. కావాలంటే మళ్ళీ మీరు ఒకసారి గ్రైండ్ చేసుకోవచ్చు. లేదంటే మనం మిల్లు దగ్గరకు తీసుకెళ్ళినా కూడా వాళ్ళు మెత్తగా పట్టించిస్తారు మనకి. సో మిక్సీలో వేసుకుంటే ఒకసారి చల్లించుకుంటేనే మనకి సాఫ్ట్గా ఉండేటటువంటి బియ్యం పిండి అనేది వస్తుంది. తర్వాత తడి బియ్యం పిండి తీసుకోవడానికి ఏం చేయాలంటే మనకి ఎంత పిండి కావాలి అనే దాన్ని బట్టి మనం కావాల్సినంత బియ్యాన్ని కనీసం 1 గంట పాటు నానబెట్టేసేసుకుంటే బియ్యం చక్కగా నానతాయండి. కడిగిన తర్వాత నానబెట్టుకొని ఉంచుకొని మొత్తం నీళ్ళన్నీ తీసేసి నీళ్లు లేకుండా మనం కడిగినటువంటి బియ్యాన్ని మొత్తం కూడా ఏదైనా ఒక చక్కని కాటన్ టవల్ మీద కానీ క్లాత్ మీద పరిచేసేసి కాసేపు 1 అరగంట నుంచి 1 గంట పాటు 1 అరగంట అయినా సరే ఫ్యాన్ కింద అలా వదిలేయచ్చు. మామూలుగా ఆరేస్తే 1 గంట సమయం అలా పక్కన వదిలేసామనుకోండి ఆ నీరంతా కూడా పీల్చేసుకుని బియ్యం అనేది మరీ మెత్తగా కాకుండా చక్కగా మనం మిక్సీ పట్టుకున్నా లేదంటే మిల్లుకి ఇచ్చినా కూడా తడిపిండి వచ్చేలాగా వస్తుంది. సో నేను 1 అరగంట పాటు ఫ్యాన్ కింద ఉంచితే బియ్యం అనేది చక్కగా ఆరిపోయినాయి. తర్వాత మనం ఈ క్లాత్లో ఆరినటువంటి బియ్యాన్ని మొత్తం ఇందాకట్లాగానే మిక్సీ జార్కి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా మనం ఆరబెట్టినప్పుడు బియ్యం ఇలాగ క్లాత్కి అతుక్కుపోయినట్టుగా అవుతుందండి. సో అప్పుడు మనం ఇందాక చూపించిన విధంగా ఇట్లాగ కొంచెం ప్రెస్ చేస్తే చక్కగా దాంట్లో నుంచి వచ్చేస్తాయి క్లాత్లో నుంచి. వీటన్నిటిని కూడా తీసుకొని కొద్దిగా మనం మిక్సీ పట్టుకుంటే ఇన్స్టెంట్గా బియ్యం పిండి అనేది తడిపిండి రెడీ అవుతుంది. ఇందాక పొడిపిండి ఎలా అయితే మనము జల్లించుకున్నామో అదేవిధంగా తడిపిండి కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి జల్లించుకోవాలండి. బరకగా ఏదైనా మనకి రవ్వలాగా పైన వస్తే మళ్ళీ జల్లించుకున్న తర్వాత దాన్నంతా కూడా ఒకసారి మిక్సీ పట్టుకొని మళ్ళీ మరొకసారి జల్లించుకుంటే మెత్తటి తడిపిండి అనేది చక్కగా ఇన్స్టెంట్గా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. తక్కువ క్వాంటిటీ అయితే మనం ఇలా మిక్సీలో ట్రై చేయొచ్చండి. ఎక్కువ క్వాంటిటీలో ఏమైనా పిండి వంటలకు మీకు కావాల్సి వస్తే దగ్గరలో ఉన్న మిల్లు దగ్గరికి ఇస్తే వాళ్ళు చక్కగా మనకి ఇలాగా కొంచెం ఆరిన తర్వాత బియ్యం తీసుకెళ్ళిస్తే పిండి అనేది పట్టేసి ఇస్తారు. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు కనుక యూస్ఫుల్ అయినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే స్వప్నాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.